నమస్తే సార్. నమస్తే అండి. సార్ మెంటల్ బ్యాలెన్స్ లైక్ అంటే ఇప్పుడు జనరల్‌గా చాలామంది ఇప్పుడు ఒక పని అనుకోని చెప్పేసి వెళ్తూ ఉంటాము. వెళ్ళినప్పుడు ఆ పని అక్కడ అవ్వదు. అవ్వనప్పుడు ఆటోమేటిక్‌గా డిసప్పాయింట్‌మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. వన్స్ డిసప్పాయింట్‌మెంట్ స్టార్ట్ అయిన తర్వాత అది డిప్రెషన్‌లోకి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి కొంతమంది. కొంతమంది ఏంటంటే ఏం కాదులే ఇప్పుడు కాకపోతే ఇంకోసారి అన్నట్లు లైట్ తీసుకుంటారు. బట్ కొంతమంది అలా కాదు. ఎందుకు అవ్వలేదు? నాకే ఎందుకు ఇలా అవుతుంది? అని చెప్పి డిసప్పాయింట్ అయ్యేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. దాని గురించి చెప్పండి సార్. సో మెంటల్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఎవరైతే మెంటల్ బ్యాలెన్స్ ఉంటుందో వాళ్ళు సంతోషంగా ఉంటారు. అలాగే సక్సెస్ఫుల్గా ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఓకే. బ్యాలెన్స్ తప్పటం వల్లే మనం ఒకసారి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటామండి. అంటే మన జీవితంలో కావచ్చు, వృత్తిగత జీవితంలో కావచ్చు, వ్యక్తిగత జీవితంలో కావచ్చు, ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పెద్ద ఇంపాక్ట్ చూపిస్తాయి. ఆ నిర్ణయాలు ఎక్కువగా ఎప్పుడు అంటే నెగటివ్ ఇంపాక్ట్ చూపించే నిర్ణయాలు ఎక్కువగా మనం ఎమోషనల్ బ్యాలెన్స్ తప్పినప్పుడు మాత్రమే తీసుకుంటాం. మీరు గమనించండి. మనం ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు మన మేబీ మీ వృత్తిలో కావచ్చు, వ్యక్తిగతంలో కావచ్చు, ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ఉంటుంది కదా. లైఫ్ టర్నింగ్ పాయింట్ అంటారు చూడండి. ఈ లైఫ్ టర్నింగ్ పాయింట్ కోసం మనం తీసుకునే నిర్ణయము దాదాపుగా మీకు ఎమోషనల్ స్టెబిలిటీ లేనప్పుడే తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే. అలాగే మీ సక్సెస్ పాయింట్ ఉంటుంది. ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల నేను మరో మెట్టు ఎక్కాను, నా సక్సెస్కి ఆ నిర్ణయమే కారణము అనుకుంటారు. యెస్. అలాంటి నిర్ణయాలు తీసుకునేప్పుడు మీరు స్టెబిలిటీగా ఉంటారు. అన్ని విధాలుగా స్టెబిలిటీ ఉంటారు. ఇక్కడ బ్యాలెన్స్ అంటే ఏం లేదు. హ్యూమన్ లైఫ్లో బ్యాలెన్స్ అంటే మనం కేవలము వృత్తిగానో వ్యక్తిగతంగానో అనుకుంటాము. కానీ మీకు సోషల్ బ్యాలెన్స్ ఉండాలి, ఎమోషనల్ బ్యాలెన్స్ ఉండాలి, సైకలాజికల్ బ్యాలెన్స్ ఉండాలి. ఈ 3 బ్యాలెన్స్లు ఉన్నప్పుడు మనకి కనిపిస్తుందండి అది. మీకు సోషల్ బ్యాలెన్స్ లేదు అంటే ఇబ్బంది పడతారు. సోషల్ బ్యాలెన్స్ మీన్స్ మీ ఫ్రెండ్స్తో కావచ్చు, మీ కుటుంబ సభ్యులతో కావచ్చు, ఆఫీస్లో కలీగ్స్తో కావచ్చు, మీకున్న సంబంధ బాంధవ్యాలు. సోషల్ బ్యాలెన్స్ ఆర్ సోషల్ వెల్బీయింగ్. ఎంతవరకు వీళ్ళతో మీకు సత్సంబంధాలు ఉన్నాయి, మీ చుట్టూ ఎలాంటి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళతో మీకు ఎలాంటి రిలేషన్ ఉంది, ఇది ఖచ్చితంగా మీ యొక్క ఆలోచన తీరుని, మీ ఎమోషన్స్ని కూడా ఇంపాక్ట్ చేస్తుంది సోషల్ బ్యాలెన్స్ అనేది. ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది ఏంటండి, మీరు ఎంతవరకు మీ ఎమోషన్స్ని అర్థం చేసుకుంటున్నారు, మీ ఎమోషన్స్ని ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారు, ఓకే. వాటిని ఎలా రెగ్యులేట్ చేస్తున్నారు, నా ఎమోషన్స్ మీరు ఎంతవరకు రెగ్యులేట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు కోపం వస్తుందండి, కానీ దాన్ని ఎక్కడ ప్రదర్శించాలి, ఎంతవరకు ప్రదర్శించాలి అనేది రెగ్యులేషన్. మీరు ఆఫీస్లో ఏదో జరిగిందండి, కోపం వచ్చేసి మీరు ఏదో ఒకటి అనేసారనుకోండి, ఖచ్చితంగా అది మీ ఎఫెక్ట్ అవుతుంది కదా. డెఫినెట్‌గా ఆ ఇంపాక్ట్ చాలా దూరం తీసుకెళ్తుంది. చాలా ఉంటుంది కదా. కానీ ఇక్కడ రెగ్యులేషన్ ఏంటి, నేను ఈ సందర్భంలో నేను కోప్పడకూడదు అని మీరు దాన్ని కంట్రోల్ చేసుకోవడమే రెగ్యులేషన్. ఆ రెగ్యులేషన్ స్కిల్స్ కనుక ఉంటే మీకు ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది వచ్చేస్తుంది. అలాగే ఎదుటి వాళ్ళ యొక్క ఎమోషన్స్ కూడా అర్థం చేసుకోవడం. నెంబర్ 1 పాయింట్, మీ ఎమోషన్స్ మీరు అర్థం చేసుకొని వాటిని సరైన వేలో వెంటిలేట్ చేయడం. నెంబర్ 2 పాయింట్, ఎదుటి వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఎమోషన్స్ ఏం ఫీల్ అవుతున్నారు, దానికి అనుగుణంగా మనం రియాక్ట్ అవ్వటం. ఓకే. ఈ 2 మనం నేర్చుకోగలిగితే ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది వచ్చేస్తుందండి. సైకలాజికల్ బ్యాలెన్స్ అండి. సైకలాజికల్ బ్యాలెన్స్ మీన్స్ అంటే మీరు మానసికంగా తడబడకుండా ఉండటం. లైఫ్లో అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. కొంతమంది ఒక్కోసారి మనం పొగుడుతూ ఉంటారు, కొంతమంది తిడుతూ ఉంటారు. అన్ని రకాల అనుభవాలు మనకి జీవితంలో వస్తూ ఉంటాయి. అవును సార్. వాటన్నిటినీ ఎలా తీసుకోవాలి, దేనికి ఎలా రియాక్ట్ అవ్వాలి. అంటే సంతోషం వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఉండిపోవటం అని, చిన్న అవరోధం వస్తే చాలా దుఃఖపడిపోవటము, ఇలా లేకుండా బ్యాలెన్స్డ్గా ఉండటం. మానసికంగా బలంగా ఉండటము, బ్యాలెన్స్గా ఉండటము. మీరు గమనిస్తుంటే కొంతమంది ఎమోషనల్లీ వీక్గా ఉంటారండి. అంటే సైకలాజికల్గా వాళ్ళలో ఒక ఆ సైకిక్ ఎనర్జీ తక్కువగా ఉంటుంది. ప్రతిదానికి ఇతరుల మీద డిపెండ్ అయిపోతారు. అంటే డిపెండెంట్ పర్సనాలిటీగా మారిపోతారు. ఈవెన్ దో వాళ్ళ డ్రెస్ సెలెక్ట్ చేసుకోవాలన్నా ఎవరికి తోడు కావాలి. చాలామంది ఉన్నారు సార్. చాలామంది ఉంటారండి. అంటే ఎంపిక అనేది కూడా వాళ్ళకి రావట్లేదు. ఛాయిస్, ఈ డ్రెస్ నాకు బాగుందా లేదా, ఈ కలర్ నాకు బాగుందా లేదా అని ఆ ఛాయిస్ కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉంటారు. ఎందుకంటే అక్కడ వాళ్ళకి కొంచెం సైకలాజికల్గా కొంత బ్యాలెన్స్ లేదని అర్థం. ఓకే. ఎవరైతే సైకలాజికల్ బ్యాలెన్స్ ఉంటుందో వాళ్ళకి ఒక స్పష్టత ఉంటుంది. నాకేం కావాలి, నాకేం నచ్చుతుంది, లైఫ్ నుంచి నేనేం కోరుకుంటున్నాను, ఈ స్పష్టత ఉంటుంది. నేనేం చేయగలను, ఏం చేయగలను, వీటన్నిటి మీద వాళ్ళకి ఒక స్పష్టత ఉంటుంది. ఆ స్పష్టతతోనే వాళ్ళ మిగతా వాళ్ళతో ఎలా ప్రవర్తిస్తారు, ఎలాంటి సంబంధాలు నిలుపుతారు అనేది ఆధారపడి ఉంటుందండి. సో బ్యాలెన్స్ అంటే ఒక వ్యక్తి జీవితంలో ఈ 3 ఉండాలి. ఎమోషనల్ బ్యాలెన్స్ ఉండాలి, సోషల్ బ్యాలెన్స్ ఉండాలి, సైకలాజికల్ బ్యాలెన్స్ ఉండాలి.
వీటిలో ఏది లేకపోయినా కొంచెం జీవితంలో ఇబ్బంది పడే అవకాశం ఉంటుందండి. ఓకే. సో జనరల్‌గా ఈ బ్యాలెన్స్‌లన్నీ కూడా కంట్రోల్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనల్ని మనం అదుపులో పెట్టుకోవాలి అంటారా? మనల్ని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలి. ఓకే. అర్థం చేసుకుంటే మీకు అదుపు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఓకే. సో మెయిన్ థింగ్ ఏంటి అంటే మనల్ని మనం అర్థం మనం అర్థం చేసుకున్నప్పుడు చేసుకోవాలి. వి కెన్ కంట్రోల్ ఎవ్రీథింగ్ అన్నమాట. ఎప్పటికప్పుడు కూడా సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలండి. సో ఈరోజు మీరు కొంతమంది వ్యక్తులతో ఇంటరాక్ట్ అయ్యారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. యెస్. సో ఈవినింగ్ టైంలో ఎప్పుడో మీకు ఫ్రీగా ఉన్న టైంలో నైట్ టైంలో ఈరోజు మొత్తం ఇన్సిడెంట్ ఏం జరిగాయి, ఎక్కడెక్కడ నేను ఎలా ప్రవర్తించాను, నేను ఏం మాట్లాడాను, అది రైట్ వేలో ఉందా రాంగ్ వేలో ఉందా అనేది మీరు ఎప్పటికప్పుడు అంతఃపరిశీలన అంటారండి, ఇంట్రోస్పెక్షన్. ఆ రోజు ఈవినింగ్ చేసుకుంటే మీకే తెలిసిపోతుంది నేను ఇక్కడ ఓకే నా బిహేవియర్ కానీ నా మాటలు కానీ కరెక్ట్గానే ఉన్నాయని, ఇక్కడ ఏదో నేను కొంచెం తేడాగా చేశానని, కరెక్ట్గా లేదు అనేది మీకు అర్థమైపోతుంది, ఎవరు చెప్పక్కర్లేదండి. ఓకే. నెక్స్ట్ టైం మీరు దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేశారనుకోండి, ఆటోమేటిక్గా యూ బికమ్ ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్. కాబట్టి ఎప్పుడైతే ఆ సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ ఉంటుందో మనల్ని మనం అర్థం చేసుకుంటామో, మన ఆలోచన విధానాన్ని, మన ప్రవర్తనని, మన ఎమోషన్స్ని మనం అర్థం చేసుకుంటామో లైఫ్లో సక్సెస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. లవ్ ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్చుతోంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్ ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.